వేడి నీళ్ళలో ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ ఇలా వచ్చింది. వేడి నీళ్ళలోనే సోక్ చేసుకోవాలి, చన్నీళ్ళతో కాదు. స్క్వీజ్ చేస్తే పిండితే ఇలా వచ్చింది. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైల్ విత్ శ్రావణి. ఈరోజు న్యాచురల్గా షాంపూ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎంత న్యాచురల్గా మంచి ఫోమ్, సోప్ బేస్ ఏం లేకుండా న్యాచురల్గా ఇలా షాంపూ చేసుకోవచ్చు. షాంపూ బేస్ లేకుండా ఎలా తయారు చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఒక క్లోజప్ వేసుకోండి. దీన్ని చాలా బాగుంది కదా. ఇది యూజ్ చేస్తే హెయిర్కి చాలా మంచిది. దీంట్లో మంచి న్యాచురల్ ప్రాపర్టీస్ ఉన్నాయి హెయిర్ బాగా గ్రోత్ అవ్వడానికి. ఇలానా? ఓకే, మక్క ఏం చెప్తుందంటే ఒక్కొక్క సింగిల్ కాయలో నుంచి ఎంత గుజ్జు వచ్చింది చూపించమంటుంది. ఇదిగోండి, చూసారు కదా. నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంది, చాలా తక్కువ క్వాంటిటీకి ఇంత ఫోమ్ వచ్చింది. సో మనం ఇంత 300-500 పెట్టి షాంపూలు అస్సలు కొనాల్సిన అవసరమే లేదు. చాలా తక్కువ. ఎంత పడింది మొత్తం కాస్ట్? 300, జస్ట్ 300. మీరు నమ్మరు కానీ ఇంత పెద్ద బిందెకి వచ్చింది. ఇంత పెద్ద బిందెకి వచ్చింది న్యాచురల్గా షాంపూ. ఇది ఒక 2 months వస్తుందా మనకి? 6 months 4 months వచ్చింది. సో మనకి ఎంత మనీ సేవ్ అవుతాయి అండ్ న్యాచురల్గా కూడా ప్రిపేర్ చేసుకుంటే వస్తుంది. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దీనికి కావాల్సిన కుంకుడుకాయలు, షికాకాయ్, దీంట్లో మెంతులు మిస్ అయింది. మెంతులు కంప్లీట్గా వేసేసింది అక్క. మళ్ళీ దీనికి యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి దీంట్లో ఇది కూడా యాడ్ చేసింది. రోజ్మేరీ లీవ్స్, ఇవి రోజ్మేరీ లీవ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్. కన్సిస్టెన్సీకి చాలా బాగుంటుంది, హెయిర్కి కూడా మంచిది హెయిర్కి. ఇవన్నీ మనం ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలో నేను చెప్తాను. షికాకాయ్ అండ్ కుంకుడుకాయలు ఇవి 2 times, అంటే ఇది 2 cups తీసుకుంటే మిగతా అన్ని సింగిల్ కప్ సరిపోతాయి. వీటన్నిటిని మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇందాక చెప్పినట్టు 2 cups, ఇవి 2 cups, ఇవి 2 cups, అంటే 2 cups కుంకుడుకాయలు, 2 cups షికాకాయ తీసుకొని 1 cup మెంతులు, 1 cup రోజ్మేరీ లీవ్స్, 1 cup ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు అండ్ 1 cup ఇవి ఆకులు, వేపాకులు. వీటి మొత్తం మనం వేడి నీళ్ళలో ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ తీస్తే ఇంక ఇలా వచ్చింది గుజ్జు, ఇలా వచ్చింది. వేడి నీళ్ళలోనే సోక్ చేసుకోవాలి, చన్నీళ్ళతో కాదు. దీంట్లో మనం మిక్సీ, నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి దీన్ని మనం మిక్సీ వేసుకోవాలి. విత్తనాలు తీసుకునేటప్పుడు మిక్సీ వేసేటప్పుడు విత్తనాలు తీయాలి, లేకపోతే మిక్సీ పాడవుతుంది కదా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇలా విత్తనాలు మొత్తం వేరు చేసుకున్నారు. వేరు చేసుకొని ఇంక ఇలా పిప్పి వచ్చింది కదా. పిప్పి లేదా, తీసేసామా? దీంట్లో ఉంది చూడండి, ఇలా విత్తనాలు తీసిన పిప్పి చూడండి. కొంచెంకి ఎంత గుజ్జు వచ్చిందో. ఇలా తీసిన తర్వాత దీంట్లో ఇలా గుజ్జు తీసేసి దీన్ని మిక్సీ చేస్తారు. మిక్సీ పెడితే ఇంకా దీంట్లో ఇంకేమన్నా ఉంటే అది మొత్తం గుజ్జులాగా వచ్చి ఇలా ప్రిపేర్ అవుతుంది. ఇదే షాంపూ. ఇది హెయిర్కి చాలా మంచిది అండ్ దీన్ని ఫిల్టర్ చేయకుండా యూజ్ చేయాలి అని చెప్తున్నారు మా అక్క. దీన్ని యాస్టీస్, దీంట్లో ఇంకా సోప్ బేస్ ఏం లేకుండా చక్కగా కొంచెం తీసుకొని చేతికి, మీకు ఫోమ్ కూడా వచ్చింది. ఫోమ్ రాదేమో, ఆ సాటిస్ఫాక్షన్ లేదన్న బాధే లేదు అసలు. చూస్తున్నారు కదా దీంట్లో ఎంత ఉందో ఫోమ్. సో మీకు ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. దీన్ని యూజ్ చేశాక ఎట్లుంటుంది అని చెప్పి నేను ఒక షార్ట్ వీడియో పెడతాను. సో టోటల్ ప్రాసెస్ అయిపోయి మిక్సీ వేసాక ఇంక ఇలా ఉంటుంది ఈ షాంపూ. దీనికి మనం కొంచెం ఇంకా లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఇలా అంటే లైట్గా ఫోమ్ వచ్చింది. న్యాచురల్ కాబట్టి మీరు ఫోమ్ అంతా ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ అయితే అల్టిమేట్గా రిజల్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇది యూజ్ చేసినాక ఒకసారి మీకు రివ్యూ చేస్తాను షార్ట్లో. సో మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ న్యాచురల్ టిప్స్కి ఫాలో అయిపోండి. ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో.
నేను చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. తక్కువ క్వాంటిటీలో తీసుకొని లైట్‌గా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2-3 డ్రాప్స్. ఇప్పుడు ఇది క్లాక్ వైస్‌లో తిప్పండి. చూస్తున్నారు కదా ఫోమ్ ఎలా వస్తుందో. ఇది సరిపోతది. నేచురల్ ఇంతకు మించి రాదు. బట్ అయితే ఇది మోర్ దాన్ ఎనఫ్. దీన్ని ఇంకా హెయిర్‌కి అప్లై చేసుకోవడమే. ఇంతే. చూస్తున్నారు కదా ఫోము. న్యాచురల్ ఫోమ్. షికాకాయ ఎఫెక్ట్. హెయిర్ అయితే చాలా బాగుంటుంది. మా అక్క హెయిర్ చూపిస్తాను మీకు ఎంత ఉంటుందో. చాలా లాంగ్ ఉంటుంది. మా అక్కని న్యాచురల్ రెమెడీసే యూజ్ చేసిద్ది. నాకంటే బద్ధకం కానీ తను చాలా ఓపిక్గా ఆయిల్ ప్రిపేర్ చేసిద్ది. అండ్ వాళ్ళ పిల్లల కోసం సోప్ ప్రిపేర్ చేసిద్ది, ఫుడ్ ప్రిపేర్ చేసిద్ది. సో మన ఛానల్లో ముందు ముందు ఇంకా అవన్నీ అప్లోడ్ చేస్తాను. అలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.